ఏమైంది? ఎలా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? అజయ్కి మ్యాచెస్ చూస్తున్నానని చెప్పినప్పటి నుంచి చాలా కోపం వచ్చిందే. అస్సలు తీసుకోలేకపోతున్నా. వాడెక్కడ దూరం అవుతాడో అని భయంగా ఉంది. వాడికి నువ్వంటే ఇష్టమని చెప్తేనే కదా తెలుస్తుంది. ఇంకా ఎన్ని రోజులని దాస్తావు? దాయడం అని కాదే, వాడి పక్కనే ఉంటూ వాడికి నేనంటే ఎంత ఇష్టమో చూద్దాం కోసమే ఇన్ని రోజులు వాడికి ఏం చెప్పలేదు. ఇప్పుడైనా చెప్తావా మరి? ఇప్పుడు చాలా కోపంలో ఉన్నా అసలే చెప్పను. అన్నీ నువ్వే అనేసుకో. ఇంతకీ తనంటే ఇష్టం ఉందా లేదా? లేదేమైనా డౌట్ ఉందా తన మీద? చా, డౌట్ ఎప్పుడు లేదే. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు, నా కోపాన్ని భరిస్తాడు. ఇంకా నన్ను మంచిగా చూసుకుంటాడని నమ్మకం కూడా ఉంది. ఒక అమ్మాయికి ఇంతకన్నా ఇంకేం కావాలి? సరే, కూల్గా రిలాక్స్గా నువ్వు చెప్పాలనుకుంది చెప్పేసి. మ్మ్. అజయ్ కాల్ చేస్తున్నాడు. సరే, మాట్లాడు. హలో. దివ్య, సారీ ప్లీజ్. నా వల్ల నువ్వు హర్ట్ అయితే నేను అస్సలు తీసుకోలేను. నాకేం అవసరం లేదు. ఒకసారి చెప్పేది విను దివ్య. నేనేదో కామెడీగా టైం వేస్ట్ అది ఇది అన్నాను అంతే. అమ్మ జస్ట్ మ్యాచ్ వచ్చిందని చెప్పింది అంతే. నేనే ఓవర్ చేశా, అది రివర్స్ అయింది అంతే. హలో దివ్య, వింటున్నావా? చెప్పు. సారీ ప్లీజ్ మాట్లాడు. ఈ విషయం నేను నైటే చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా. సరే, ఈరోజు మళ్ళీ గొడవ స్టార్ట్ చేద్దాం, అప్పుడు చెప్తా. వేస్ట్ ఫెలో. ఏంటే ఏదో అర్జెంట్గా రమ్మను? ఏంటి మ్యాటర్? అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా. అంటే అజయ్ గురించి మాట్లాడదామని రమ్మన్నా. వాడి గురించి మాట్లాడడానికి ఏముంది? నేను అజయ్కి ఎస్ చెప్పాలనుకుంటున్నా. వాడికి ఏది చెప్తావా? పిచ్చానికి ఏమన్నా? ఏమో చెప్పేద్దాం అనుకుంటున్నా అంతే. అమూల్ బేబీలా ఉంటాడు, వాడితో లైఫ్ లీడ్ చేస్తే అసలు హ్యాపీగా ఉంటావా? కొంచెమైనా ఆలోచించావా? అన్నీ ఆలోచించే చెప్తున్నారా? అయినా వాడేం అమూల్ బేబీ కాదు, ఇన్నోసెంట్ అంతే. వాడే నా లైఫ్ అనుకున్నప్పుడు వాడు ఎలా ఉన్నా నేను వాడితో హ్యాపీగానే ఉంటా. ఆయన అజయ్ అందరు అబ్బాయిలా కాదురా. ఎక్స్ప్రెసివ్ కాదు, టాకటివ్ కాదు. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. అన్నిటికన్నా మించి చాలా మంచోడు. అందుకే నాకు అజయ్ అంటే చాలా ఇష్టం. నువ్వే అన్నీ ఫిక్స్ అయ్యాక నన్ను అడగడం ఎందుకు ఇప్పుడు? ఫ్రెండ్వి కదా, చెప్దామని పిలిచానంతే. నువ్వు అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినవు. చూసుకొని ఇష్టం. అవునా అజయ్, నువ్వు నాన్ వెజ్ ఎందుకు తినావు? నేను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిన్నాను, వెజ్ తింటాను. అదేంటి? ఒకవేళ నాన్ వెజ్ తినే అమ్మాయి వైఫ్గా వస్తే ఏం చేస్తావు? ఆ అమ్మాయి నాన్ వెజ్ తింటుంది, నేను వెజ్ తింటాను. మంచి క్లారిటీ. నాన్ వెజ్ తినని బతుకెందుకురా? ఆ గడ్డి ఆకులు తినుకుంటూ బతుకు. దివ్య, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా పొగరు అనుకున్నావు, కానీ నువ్వు చాలా మంచిదని తెలుసా? ఓ, ఇంకేమనుకున్నావేంటి? నీకు మాత్రం పిచ్చి అనుకున్నా. ఎలా? శృతి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ పులిహోర కలిపిస్తావా? ఒడి అమ్మ, తెలిసిపోయినట్టు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పరిచయం చేయొచ్చు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిపోవట్లేదా? ఓరే, అడిది ఎలా ఫ్రెండ్షిప్ చేసావు? అంతే. ఒక్క నిమిషం, అమ్మ కాల్ చేస్తుంది. స్పీకర్ పెట్టవా? హలో అమ్మా. నాన్న, ఏం చేస్తున్నావు? తిన్నానమ్మా, మీరు తిన్నారా? తిన్నాలే గానీ మన రిలేటివ్స్ లో ఒక అమ్మాయి ఉందంట్రా, ఇంజనీరింగ్ చేస్తుందంట. నీకదే కరెక్ట్ జోడి, ఏమంటావు? హలో ఆంటీ, మీ కొడుకు ఇంకే సంబంధం చూడకండి. ఎందుకు అలా చెప్పావు? నాకు చెప్పింది మీ మమ్మీకి కూడా చెప్పు.